ఇక రాగల 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇవాళ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. కాగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఇక మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృతమై ఉంది. ఇక పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, వెదర్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న వాయువ్య ఉత్తరప్రదేశ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వరకు కూడా కొనసాగుతున్నటువంటి ద్రోణి నేపథ్యంలో ఈ రోజు వాయువ్య ఉత్తర ప్రదేశ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్, మధ్య ఒడిశా మీదుగా కూడా ఏదైతే 9 కిలోమీటర్ల 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో దాదాపు 2-3 రోజుల పాటు వర్షాలు ఉండనున్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత 2 రోజులు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా 2 రోజుల నుంచి మేఘావృతమైనటువంటి పరిస్థితులు ఉంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉరుములతో మెరుపులతో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ తో పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తో పాటు వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి ఇలా దాదాపు ఉన్నటువంటి ఆల్మోస్ట్ జిల్లాలకు కూడా పూర్తిగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్పింది. రేపటి వరకు కూడా ఈ వర్షాలు మోస్తారు నుంచి భారీగా కురిసేటువంటి అవకాశాలు ఉంటుంది. దాదాపు 3 రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. బ్రేక్ మాన్సూన్ కూడా బ్రేక్ ఇచ్చింది. పూర్తిగా మాన్సూన్ కు సంబంధించిన నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో అన్నదాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.